వాణిజ్య పనుల శాఖ కుంభకోణంలో దర్యాప్తును సిఐడి ముమ్మరం చేసింది. 1400 కోట్ల స్కామ్ జరిగినట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు. ఇక ఈ క్రమంలో మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు తెలంగాణ సిఐడి పోలీసులు నోటీసులైతే జారీ చేశారు. వస్తువులు సరఫరా చేయకపోయినా చేసినట్లు బోగస్ ఇన్వాయిస్లు సృష్టించారని గుర్తించారు. ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించి ఐటీసీని క్లెయిమ్ చేసినట్లు వాణిజ్య పనుల శాఖ గుర్తించింది. వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో పాటు మరో 3 అధికారులకు నోటీసులు ఇచ్చిన సిఐడి త్వరలోనే అధికారులను విచారించి స్టేట్మెంట్ ను నమోదు చేయనుంది. ఇక సోమేష్ కుమార్ కు నోటీసులు ఇచ్చేందుకు రగ్గం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. 1400 కోట్ల స్కామ్ జరిగినట్లుగా సిఐడి గుర్తించింది. వాణిజ్య పనుల శాఖ కుంభకోణంలో సిఐడి దర్యాప్తు అయితే ముమ్మరం చేసినట్లుగా అయితే సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం మరింత సమాచారం అయితే అందిస్తారు. చిదంబరం, పద్మ ఏదైతే దాదాపుగా 1400 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని గతంలో దీని మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యం మనం చూసామైతే సోమేష్ కుమార్ దీని మీద ఎప్పుడు డిస్కస్ చేయలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. కానీ బట్ సిఐడి మాత్రం ఎప్పటికప్పుడు దీన్ని లోతుగా విచారణ జరిపింది. విచారణ జరపడంతో పాటు దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా సేకరించినట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. మొత్తాన్ని చూస్తే మాత్రం దాదాపు 1400 కోట్ల రూపాయలు ఏవైతే జిఎస్టీలు ఉన్నాయంటే దీనికి సంబంధించి ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, మొదటి ఆస్పెక్ట్ ఏంటంటే ఎలాంటి అమ్మకాలు కొనుగోలు జరగకుండానే ఇన్వాయిస్లు క్రియేట్ చేసి ఆ ఇన్వాయిస్లు క్రియేట్ చేసిన నేపథ్యంలో దానికి ఇప్పటికే జిఎస్టీ కట్టినప్పుడు ఆ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసి తద్వారా కలెక్ట్ చేసిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించింది ఒకటైతే, మరికొన్ని మాత్రం ఏదైతే ఐటీఆర్లు అంటే ఎలాంటి జిఎస్టీలు కట్టకుండానే ఐటీఆర్లు పొందుపరిచేందుకు అవసరమైన డాక్యుమెంటేషన్ రెడీ చేసుకుని ఆ డాక్యుమెంటేషన్ ని బేస్ చేసుకుని మరొకసారి వాటిని జిఎస్టీకి రిటర్న్స్ ఫైల్ చేసి ఆ రిటర్న్ నుంచి క్లెయిమ్లు చేసుకున్న నేపథ్యం. ఈ 2 ఇష్యూస్ ని బేస్ చేసుకుని చూసినప్పుడు దాదాపుగా 1400 కోట్ల రూపాయలు దీంట్లో స్కామ్ జరిగినట్టుగా ఇప్పటికే సమాచారం ఉంది. అంతేకాకుండా దానికి సంబంధించి కమిషనర్ రవి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసి సిఐడికి ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే మాజీ సిఎస్ సోమేష్ కుమార్ కి సిఐడి నోటీసులు ఇచ్చి తన్ని విచారణకి పిలవాలని, అలాగే ఈ 1400 కోట్లకు సంబంధించిన స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ లో తన పాత్ర ఏంటి, అంతేకాకుండా తన వల్ల ఏర్పడిన లబ్ధి ఏంటి అనే విషయాన్ని కూడా తేల్చే పనిలో పడ్డారు. అయితే ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే బయటకు వస్తుంది. ఎందుకంటే సోమేష్ కుమార్ కేవలము సిఎస్ గానే ఉండడమే కాకుండా ఆ సందర్భంలో ధరణికి సంబంధించిన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆరోపణల నుంచి ఇంకా పూర్తి స్థాయిలో బయటపడక ముందే ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో జిఎస్టీ స్కామ్ కు సంబంధించి దాంట్లో మొత్తము కేవలం తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్ అలాగే గుజరాత్ కు సంబంధించిన మరికొన్ని కంపెనీలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు, వాటికి సంబంధించిన జిఎస్టీకి సంబంధించిన ఏవైతే అమౌంట్స్ ఉన్నాయో వాటిని క్లెయిమ్ చేసే నేపథ్యంలోనే ఈ మొత్తం స్కామ్ కు పాల్పడినట్టుగా కూడా ఆధారాలు సేకరించడము. సో తెలంగాణకు సంబంధించిన సిఎస్ అయినా సరే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బిజినెస్ మ్యాన్లు కానివ్వండి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇలాంటి ఒక ప్రయత్నం చేసినట్టుగా, ఆ ప్రయత్నానికి సోమేష్ కుమార్ సహకారం అందించినట్టుగా అయితే పూర్తి స్థాయిలో ఆధారాలు దొరికిన నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అంతకన్నా ముందు ఒకసారి తనకి నోటీసులు ఇచ్చి తన వర్షం తీసుకునే ప్రయత్నం అయితే సిఐడి చేస్తుందని చెప్పవచ్చు. అయితే మాజీ సిఎస్ సోమేష్ కుమార్ తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారని దానిపై ఏమైనా క్లారిటీ ఉందా? అయితే ప్రస్తుతానికి ఓన్లీ అంటే దీనిలో 2 విభాగాలు ఉంటాయి. ఒకటి జిఎస్టీకి సంబంధించి కౌన్సిల్ ఉంటుంది, దానికి సంబంధించి అది కాకుండా మరొకటి అయితే ప్రభుత్వం తరఫు నుంచి. ఇప్పుడైతే కేసు నమోదు చేయమని కంప్లైంట్ చేసిందే జిఎస్టీకి సంబంధించిన కమిషనర్ కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి తన పాత్ర ఇప్పటికే తెలిసిపోయింది. అయితే ఆ 1400 కోట్ల రూపాయల స్కామ్ లో ఎంత అమౌంట్ వచ్చింది, మొదట్లో చెప్పినట్టుగా ఇప్పటివరకు తనకు చేరుకోవాల్సిన లబ్ధి ఏంటి, ఆ లబ్ధి కేవలం అతనితోనే ఆగిపోయిందా లేకపోతే అతని పై వ్యవస్థకి అంటే ముఖ్యంగా చూస్తే రాజకీయ నాయకులకి ఎవరికైనా చేరిందన్న ఒక క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఇతన్ని విచారించిన తర్వాత ఆ డబ్బులు ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరుగుంటే ఏ అకౌంట్ నుంచి ఎలా వచ్చాయి, తర్వాత అక్కడి నుంచి ఎలా వెళ్ళాయి అనే విషయం పైన విచారణ అయితే చేస్తారు. అంటే ఇది కేవలం సిఐడి కేసుతోనే సరిపోదు. ఒకవేళ నిజంగానే దీనిలో డబ్బుల ట్రాన్సాక్షన్స్ కానీ జరుగుంటే ఈడీ కేసుల వరకు కూడా దారితీసే అవకాశం ఉంది. దీనికి తోడు ఆ రాజకీయ నాయకులు కానివ్వండి అలాగే సెంట్రల్ సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన ఎవరైనా అధికారులు ఉంటే అది సిబిఐ కేసు వరకు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో సిఐడి దీని మీద విచారణ చేసిన తర్వాత అవసరమైతే ఆ దర్యాప్తు సంస్థలకు సంబంధించిన సహాయం కూడా తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ చిదంబర్. మొత్తంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కి సిఐడి నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. 1400 కోట్ల స్కామ్ జరిగినట్లుగా సిఐడి అయితే గుర్తించడం జరిగింది. వస్తువులు సరఫరా చేసినట్లు బోగస్ ఇన్వాయిస్లు సృష్టించారని గుర్తించినట్లుగా అయితే సమాచారం అందుతుంది. మొత్తంగా వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు అధికారులు. మొత్తంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ చిక్కుల్లో ఉన్నట్లుగానే తెలుస్తోంది.